తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. అందరు తీశారండి? 5వ వచనాన్ని చదువుకుందాము. అందరు కూడా తీయండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాము. దాన్ని జాగ్రత్తగా చూడండి. అక్కడ దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చదువుకున్న వచన భాగంలో మనం ఒక అద్భుతమైన వాక్యాన్ని మనము చదువుకున్నాము. దేవుడు ఒక్కడే అని మనము చదువుకుంటూ, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అను నరుడు అన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన కుమారుడైన తిమోతికి పత్రిక రాస్తున్నాడు. ఈ తిమోతికి మొదటి పత్రిక రాశాడు, 2వ పత్రిక రాశాడు. ఆ తిమోతి ఎవరయ్యానంటే పౌలు గారికి ఆత్మీయ కుమారుడు. పౌలు గారి చేత రక్షించబడి బాప్తిసం పొందుకొని పౌలు గారి దగ్గర మంచి శిష్యుడిగా ఎదిగి ఒక మంచి పరిచారకుడుగా, దేవుని సేవకుడుగా అతడు తర్ఫీదు పొందుతున్నాడు. ఆ సందర్భంలో తిమోతి గారికి ఈ పత్రిక రాస్తూ ఆ విషయాన్ని అందులో తెలియజేశాడు పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. కనుకనే దేవుడు ఒక్కడే అన్నాడు. ఆ తర్వాత దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అన్నాడు. ఆయన యేసుక్రీస్తును నరుడు. కనుక దేవుడు ఒక్కడే అని మొదటిగా వాడి యేసు ప్రభుని ఈ మానవులని గూర్చి చెబుతూ మానవులకు దేవునికి మధ్యలో మధ్యవర్తిగా వచ్చాడు యేసు ప్రభు అన్నాడు. అంటే గత 3 వారాల నుంచి మనం అనేక విషయాలను తెలుసుకున్నాము. యేసు ప్రభు గురించి, యేసు ప్రభు పుట్టుకను గురించి, ఈ భూమి మీదకి రాకమునుపు ఆయన ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, పుట్టక ముందు ఎక్కడ ఉన్నాడు, ఎవరిలో నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు అనే విషయాలు చాలా తెలుసుకున్నాము. కనుక ఈరోజు మరి ఒక కోణంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొన్ని విషయాలను తెలియజేయబోతున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తిగా యేసయ్య ఈ భూమి మీదకి రావడము జరిగింది. ఎందుకు మధ్యవర్తిగా వచ్చాడు అనంటే, మొదటి మానవుడైన ఆదాము దేవుని పోలికలో సృజించబడ్డ ఆదాము, దేవుని స్వరూపంలో సృజించబడ్డ ఆదాము దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయాడు. ఒకరోజు దేవునితో గడిపినటువంటి ఆదాము ప్రతిదినము సాయంకాలము చల్లపూట కాగానే దేవుడు ఈ భూమి మీదకి వచ్చి తను సృజించిన తన కుమారుడైన ఆదాముతో మాటలాడి ముచ్చటించి తర్వాత ఆయన ఈ యొక్క ఆదాము దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వాడు. అలా చాలా సంవత్సరములు గడిచిపోయాయి. 100 సంవత్సరములు గడిచిపోయాయి. ఆ 100 సంవత్సరములు గడిచిపోయిన తర్వాత దేవునికి మానవునికి మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు. మళ్ళీ మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తే అపవాది. దేవునికి ఆదాముకు మధ్యలో ఒక వ్యక్తి వచ్చాడు మధ్యలో. ఆ వ్యక్తి ఎవరయ్యానంటే అపవాది. అపవాది వచ్చి చేసిన పనేంటిది? దేవుడైతే ఏ మాట అయితే తన కుమారునికి చెప్పాడో
దేవుడు ఈ భూమి మీద ఒక తోటను వేసి ఆ తోట పేరు ఏదేను తోట అని పెట్టి ఆ తోటలో సమస్త వృక్ష ఫలములు సృజించి ఒక నదిని సృజించి, నా కుమారుడా ఆదాము, ఇదిగో ఈ తోటను నువ్వు సేద్యపరచుకో, ఈ తోటలో నీవు ఉండు, ఈ తోటలో ఉన్న సమస్త వృక్ష ఫలములు నీవు నిరభ్యంతరముగా తినొచ్చు, కానీ తోట మధ్యలో ఒక చెట్టు ఫలం ఉన్నదే, దాని మాత్రం నువ్వు తినకు, నువ్వు తింటే చచ్చిపోతావని తన కుమారునికి తండ్రి ఆజ్ఞాపించాడు ఆదాముకు. ఎప్పుడైతే ఆదాము యొక్క మరణ రహస్యము ఆ తోటలో ఉన్న అపవాది కూడా విన్నాడు గనక, ఈ ఆదామును నేను చంపేస్తే ఈ భూమి మీద ఉన్న అధికారం అంతా నా చేతిలోకి వచ్చేస్తుంది. నాకు పరలోకములో ఎలాగూ దేవుని సింహాసనం దొరకలేదు, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు అందరూ నాకు సాగిలపడి నమస్కారం చేయలేదు, కనుక భూమి మీద ఉన్న మానవ జాతి అంతా నాకు సాగిలపడి నమస్కారం చేసే విధముగా నేను దేవుడనని కనపరుచుకొని వారందరూ నాకు నమస్కారం చేసే విధంగా నేను ఈ భూమి మీద నన్ను ఒక రాజుగా ఉంటాను, అధికారిగా ఉంటానని ఆ ఏదేను తోటలో తన మనసులో అనుకొని, ఆ ఏదేను తోటలో ఉన్న జంతువులలో ఒక సర్పము దగ్గరికి వెళ్ళి సర్పాన్ని సహాయం అడిగి, నీ శరీరం నాకు కాస్త ఇస్తే నీ శరీరము ద్వారా నీ శరీరంలో నేను దూరుతాను. కనుక ఆ ఆదాము అవ్వలను మోసం చేయడానికి, ఎందుకంటే సాతానుడు కూడా ఒక ఆత్మ ఆ ఆత్మ ఉన్నంత వరకు వాడు ఏం మాట్లాడినా మనకేం అర్థం కాదు. కనుక తనకు దేహము కావాలి. ఆ దేహములో నుంచి అవ్వమ్మతో మాట్లాడి ఆ పండును వినబెట్టి దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేసి దేవునికి దూరం చేశాడు. ఈ మొదటి మానవుణ్ణి దేవునికి దూరం చేశాడు అపవాది. అప్పుడు దేవుని నుంచి దూరం అయిపోయి వారికి గుడ్డితనం వచ్చేసిందట. గుడ్డితనం వచ్చేసి, ఎవరికి గుడ్డితనం వచ్చేసింది? ఆదాము అవ్వలకు గుడ్డితనం వచ్చేసింది. ఆ వచన భాగాన్ని ఆదికాండము 3వ అధ్యాయంలో మీరు చూడండి. ఆదికాండం 3వ అధ్యాయంలో ఐదో వచనం, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అన్నాడు. ఈ వచన భాగాన్ని ఎప్పుడైనా మీరు పరిశోధించారా? మీ కన్నులు తెరవబడుననియు అని పలుకుతున్నాడు. అంతకుముందు వారి కన్నులు లేవా? వారి కన్నులు లేకుంటేనే పుట్టారు. ఎక్కడన్నా దేవుడు తయారు చేశాడా? వారికి అప్పుడు కన్నులు ఉన్నాయి, కానీ అప్పుడు వారికి ఉన్న కన్నులు ఈ శరీరాన్ని చూసుకునే కన్నులు వారికి లేవు. శరీర సంబంధమైన నేత్రాలు వారికి లేవు. ఎందుకంటే వారు సృజించబడ్డదే ఆత్మస్వరూపిగా సృజించబడ్డాడు. దేవుణ్ణి చూసే కన్నులు ఉన్నాయి ఆయనకు, దేవునితో మాట్లాడే నోరు ఉంది, దేవుని ప్రతిదినము చూస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. కనుక అలాంటి కన్నులు ఆత్మనేత్రములతో ఉన్నాడు ఆదాము. ఎప్పుడైతే పండు తిన్నాడో తన ఆత్మనేత్రములు ముయ్యబడి తనకు శరీరక సంబంధమైన నేత్రములుగా వచ్చేశాయి. శరీర సంబంధమైన నేత్రములు వచ్చేసినప్పుడు అప్పుడు వారు గ్రహించారు, మేము దిగంబరులమై ఉన్నాం. మరి అంతవరకు వారికి ఏ దిగంబరత్వం గురించి వారు ఎప్పుడు అనుకోలేదు. కనుకనే సాతానుడు వారితో మాట్లాడినప్పుడు, మీరా పండు తిను దినమున నిశ్చయముగా మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉందురు అని ఒక ఆశ చూయించిండు అవ్వమ్మకు. ఎందుకంటే
ఆదాము దగ్గరికి వెళితే ఆదాము ఆ పండు తినే వ్యక్తి కాదు, ఆదాము వారి మాటకు లోబడే వ్యక్తి కాదు. కనుక ఆదాము లేని సమయంలో అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పి అవ్వమ్మ ద్వారా ఆ పండు తినబెట్టాడు. కనుకనే వారి కన్నులు తెరవబడనంటే ఈ ఆత్మీయ నేత్రములకు గుడ్డితనం వచ్చేసింది, ఈ శరీరక సంబంధమైన నేత్రములు వాళ్ళై తెరవబడ్డాయి. కనుకనే ప్రతి మనిషికి మనకు ఉన్నటువంటి నేత్రములు 2 రకాల నేత్రాలు ఉంటాయి. మనకు శరీరము కూడా 2 రకాల శరీరం ఉన్నది. ఈ లోక సంబంధమైన మట్టి శరీరం ఉన్నది, మహిమ శరీరం ఉన్నది. ఈ లోక సంబంధమైన నేత్రాలు ఉన్నాయి, దేవుణ్ణి చూసే నేత్రాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును. దానికి అపోస్తలుడైన పౌలు గారు చూడండి, ఎఫెసీ పత్రికలో ఒక మాట రాస్తా అంటుంది. ఎఫెసీ పత్రిక అందరు తీయండి. చూసారండి, 1వ అధ్యాయము 7వ వచనం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుతూ మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని అని చెప్పి మొదలు పెట్టాడు. మనోనేత్రములు వెలిగించబడాలి. మనోనేత్రములంటే ఆత్మనేత్రములు వెలిగించబడాలి. మళ్ళీ ఏదైనా తోటలో ఆదాముకి ఏదైతే దేవుణ్ణి చూసే కన్నులు ఉన్నాయో ఆ నేత్రములు వెలిగించబడితే మనము దేవుణ్ణి చూడగలుగుతాం. కనుక వారికి ఆ నేత్రములు కోల్పోయారు. ఆ పండు తిన్న మరుక్షణమే వారి నేత్రములు తెరవబడ్డాయంటే శరీరక సంబంధమైన నేత్రములు తెరవబడ్డాయి. ఆత్మ సంబంధమైన నేత్రములకు గుడ్డితనము కలిగిందట. గుడ్డితనము కలిగింది. అందుకనే చాలా సందర్భాల్లో యేసు ప్రభువు గుడ్డివారి గురించి మాట్లాడాడు. ఆ గుడ్డితనం ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చిందని అంటే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలోకి మనం ఒక్కసారి వద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మిమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీకు పరిచారకులమని ప్రకటించుతున్నాం. దేవునికి స్తోత్రం కలిగింది. ఏమిటికి గుడితనం వచ్చిందట? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అన్నాడు. అందుకని ఈ లోక సంబంధమైన ఈ నేత్రములకు కాదు, ఆత్మ సంబంధమైన నేత్రములకు గుడ్డితనం వచ్చేసింది. సాతానుడు గుడ్డితనము కలగజేశాడు. కనుకనే అప్పటి నుంచి భూమి మీద ఉన్న మనుషుడు దేవుణ్ణి కనుగొనలేకపోతున్నాడు. దేవుడెవరో తెలుసుకోలేకపోతున్నాడు. సృష్టికర్త అయిన దేవుడెవరో మానవునికి దొరకకుండా మానవుడు తడవులాడుతున్నాడు, వెతుకుచున్నాడు. దేవుని స్వరూపం అంటే ఏ విధంగా ఉంటుందో, ఎలాంటి దేవుడు ఎలా ఉంటాడో అప్పుడే ఈ భూమి మీద ఉన్న మొదటి మనుషుడైన ఆదాము అవ్వలకు పండు తిన్న మరుక్షణము గుడ్డితనము కలిగింది. గనక వారికి పుట్టబోయే సంతానమంతా కూడా ఆత్మ నేత్రములు వెలిగించబడకుండా
గుడ్డివారుగా పుడుతున్నారు, పాపులుగానే పుడుతున్నారు. కనుక ఈ పాపులుగా ఉన్నటువంటి మనుషులకు, గుడ్డివారిగా ఉన్నటువంటి మనుషులకు దేవుడు ఒకటేమో వెలిగియాలని, వారి కళ్ళు వెలిగించబడాలని ఒక కారణం చేత వచ్చాడు. రెండవది వారి పాపము నుంచి విడిపించాలన్న ఉద్దేశంతో వచ్చాడు. కనుక ఈ గుడ్డివారుగా ఉండి వారు దేవుణ్ణి కనుగొనలేకపోతున్నారు. కనుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు రోమ పత్రిక 1వ అధ్యాయంలో 22వ వచనం చదువుతున్నాను. రోమ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. వారి అవివేక హృదయము అంధకారములాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపములుగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానము పరుచుకున్నట్టు దేవుడు వారిని అపవిత్రకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రారూఢై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ మానవుడు ఏమి చేస్తున్నాడు? గుడ్డితనం రాగానే ఆ దేవుడు కనబడపోయే సమయానికి దేవుణ్ణి వెతకడం మొదలు పెట్టాడు మానవుడు. దేవుని రూపం ఈ విధంగా ఉంటుందో అని రకరకాలటువంటి భూమి మీద ఉన్నటువంటి కొన్ని జంతువులను చూసి, జంతువుల రూపాలు తయారు చేసుకొని మీరే మా దేవుడు అని జంతువుల రూపాలను తయారు చేసుకొని మొక్కడం మొదలుపెట్టి, పక్షుల రూపమును తయారు చేసుకొని మొక్కడం మొదలుపెట్టి కదండి, మనుషుల రూపాలను తయారు చేసుకొని మొక్కడం మొదలుపెట్టి, అదే కదా అక్కడ కనబడుతుంది. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమైపోవు పురుగుల యొక్కయు అన్నాడు. అందుకని పురుగుల యొక్కయు, అక్షయ దేవుని మహిమను క్షయమైపో మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపాలుగా ప్రతిమ స్వరూపాలు అంటే ఒక రూపాన్ని తయారు చేసుకున్నాడు. ఒక పురుగు రూపము, అందులో దేవుడు ఉన్నాడు, ఇదే మా దేవుడు. ఒక పక్షి రూపము తయారు చేసుకున్నాడు, ఒక జంతువు రూపము తయారు చేసుకున్నాడు, ఒక మనుషుని రూపము తయారు చేసుకున్నారు. మీరే మా దేవుళ్ళు అని. ఎందుకంటే వారు గుడ్డితనములో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, వారి కళ్ళ గుడ్డితనం వచ్చేసింది. కనుక ఆ గుడ్డివాడు ఏమి చేస్తున్నాడో తెలియకనే ఇవన్నీ పనులు చేస్తున్నాడు కదండి. కనుకనే దేవుడు ఎవరో మనుషులకు అర్థం కాకుండా పోయింది. ఆ ఒక్క దేవుడెవరో, అసలైన దేవుడెవరో, మనల్ని సృజించిన దేవుడెవరో, అసలు సృష్టికర్త ఎవరో వారికి గ్రహింపు కలగకుండా వారు అవివేక హృదయం అంధకారములైపోయి చీకటిలో ఉండి, ఆ చీకటిలో వారు దేవుణ్ణి వెతుకుతున్నారు. ఆ వెతుకుతుంటే కొన్ని దేవుడు అంటే ఈ యొక్క రూపంలో ఉంటాడేమో అనుకోని ఒక రూపాన్ని తయారు చేసుకుంటూ వారు పూజిస్తున్నారు, సేవించుకుంటూ వచ్చారు. కనుక చాలా యేసుప్రభు భూమి మీదికి శరీరధారిగా రాకమునుపు ఇంచుమించు 4000 సంవత్సరాల నుంచి మానవుడు దేవుణ్ణి అన్వేషిస్తూనే ఉన్నాడు, వెతుకుతూనే ఉన్నాడు. కానీ దేవుడు వారికి కనబడకపోతున్నాడు, దొరకలేకపోతున్నాడు. ఎందుకంటే ఏ మనుషుడు దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు అన్నాడు. అందుకని ఏ మనుషుడు దేవుణ్ణి ఎప్పుడైనాను చూడలేదు.
ఎందుకంటే దేవుడు కనబడకుండా అదృశ్యుడుగా ఉన్నాడట. అందుకని మొదటి తిమోతి పత్రిక 1:10 మాట చెప్తాడు చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. అక్షయుడయ్యున్న దేవుడు అంటే ఎప్పుడు మరణము లేకుండా ఉండాలి దేవుడు అంటే. నిరంతరము యుగ యుగములు ఒకటే రీతిగా ఉండాలి కనుక ఒకప్పుడు దేవుడు అదృశ్యుడుగా ఉన్నాడు, అక్షయుడుగా ఉన్నాడు, మరణము లేకుండా ఉన్నాడు, పరిశుద్ధుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, సకల ప్రపంచములను విశ్వమంతటిని సృజించిన వాడై ఉన్నాడు. కనుక ఆ అదృశ్యుడుగా ఉన్న దేవుడు ఏ మనుషులకు కనబడకుండా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇప్పుడు మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఇందులోనే మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరుడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్ అన్నాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వము కలిగిన వాడై ఉన్నాడు. మనుషులలో ఎవడు ఎప్పుడు చూడకుండా ఉన్నటువంటి వ్యక్తి. అంటే మనుషులు ఎందుకు చూడలేకపోతున్నారు దేవుణ్ణి అంటే వారి మనోనేత్రములు మూయబడ్డాయి, వారిలో పాప బీజము వచ్చేసింది. కనుక దేవునికి మనుషులకు మధ్యలో ఒక పాపము అడ్డుగా వచ్చింది కనుక ఆ పాపము చేత మానవునికి కన్నులు మూసుకుపోయి ఉన్నాయి, అంధకారం అయిపోయి ఉన్నాయి, గుడ్డివారైపోయి ఉన్నారు. కనుక వారు దేవుణ్ణి చూడలేక పోతున్నారు. ఆ దేవుడు కనబడకుండే సమయానికి ఈ మనుషుడు భూమి మీద రకరకాల పక్షులను రూపాలను మనుషుల రూపాలు చేసుకొని, అయ్యా మీరే మా దేవుడు అని మనుషుల రూపాలు కూడా చేసుకొని పూజించుకుంటూ వస్తున్నారు, మొక్కుకుంటూ వస్తున్నారు. ఇక మన భారతదేశంలోనైతే లెక్కలేని దేవుళ్ళు ఉన్నాయి కదండి. మన భారతదేశంలో ఉన్నన్ని దేవుళ్ళు ఏ దేశంలో లేవు. ప్రపంచం అంతా ఉన్నటువంటి 200 దేశాలు అనుకుందాం ఉదాహరణకు. ఆ 200 దేశాల్లో వారికి ఉన్నటువంటి జనాభాలో ప్రథమ స్థానంలో క్రిస్టియన్స్ ఉన్నారు, ద్వితీయ స్థానంలో ముస్లింలు ఉన్నారు, రెండవ స్థానంలో ముస్లింలు ఉన్నారు, ప్రథమ స్థానంలో క్రిస్టియన్స్ ఉన్నారు. క్రిస్టియన్స్ అంతా ఒకటే దేవుడు అంటారు, ముస్లింలందరూ ఒకటే దేవుడు అంటారు కదండి. ముస్లింలు ఏమంటారు? అల్లాయే దేవుడు అంటారు. క్రిస్టియన్స్ ఏమంటారు? మా యేసు ప్రభువే దేవుడు అంటారు. కానీ ఇంకా వేరేటి దేవుడుగా వారు ఒప్పుకోరు. ఎందుకు? వాళ్ళకు మనకు గ్రంథం దొరికింది కనుక. ఈ గ్రంథములో రాయబడ్డ మాటల ప్రకారం మనకు దేవుడు దొరికాడు కనుక మా దేవుడు ఒక్కడే అంట. కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి మన భారతదేశంలో అనేక దేవుళ్ళు ఎలా వచ్చాయి? దేవుణ్ణి కనుగోవడం కొరకు మన పూర్వీకులైనటువంటి ఆర్యులు కొన్ని తపస్సులు చేశారు. తపస్సులు చేసినప్పుడు వారికి కూడా దేవుడు ప్రత్యక్షపరచబడ్డారు. వారు తపస్సు చేసినప్పుడు ఆత్మలో వారు దేవుణ్ణి చూసినప్పుడు కొన్ని సందర్భంలో వారికి కూడా ప్రత్యక్షపరచబడ్డాడు. కనుకనే మన ముందున్నటువంటి గౌతమ బుద్ధుడు కూడా ఆయన ఒక ప్రవచనం ఏం చెప్పాడు? నేను చనిపోయిన 500 సంవత్సరములకు భూమి మీద మహాబుద్ధుడు అవతరిస్తాడు, ఆయనే మీకు మార్గము అన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత గ్రీకు తత్వవేత్త
అంటే అట్లా పారసీక గ్రంథములో కూడా, ఆయా మత గ్రంథాలలో కూడా యేసుప్రభు పుట్టుకను గురించి చాలా సందర్భాలలో రాయబడ్డది. మన భారతదేశంలో ఉన్నటువంటి తపస్సు చేసే ఋషులకు కూడా దేవుడు అప్పుడప్పుడు ప్రత్యక్షపరచబడి వారికి కూడా ఆయన ప్రత్యక్షమయ్యాడు, బయలుపరచబడుకున్నారట. ఆ బయలుపరచబడ్డప్పుడు దేవుడు చెప్పిన విధానం ఏంటిదంటే, వారు తపస్సు చేస్తుంటే ఆ తపస్సులో వారు తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసేవారు. దేవుడు వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో, అయ్యా నేను గాలి వంటి వాడను అని దేవుడు చెప్పాడు. గాలి ఏ విధంగా కనబడకుండా అదృశ్యంగా ఉండి అందరికి జీవం ఇస్తుందో, నేను గాలి వంటి వాడను అని ఆ తపస్సు చేస్తున్న వ్యక్తితో దేవుడు పరిచయం చేసుకుంటే, అతడు కాళ్ళు పైకి తల కిందికి ఉన్నది ఏం రాసుకున్నాడు? ఆయన గాలియే దేవుడు అని రాసుకున్నాడు. నేను గాలి వంటి వాడను అని దేవుడు చెప్పుకున్నాడు. గాలి ఏ విధంగా అందరికి జీవాన్ని ఇస్తుందో, అదృశ్యంగా కనబడకుండా ఉంటుందో, నేను గాలి వంటి వాడనని చెప్పితే గాలి దేవుడు అని రాసుకున్నాడు కదండి. కనుక మన భారతదేశంలో కొంతమంది అరే గాలి దేవుడు అని గాలిని దేవుడుగా చేసేసింది. రెండవది, నేను అగ్ని వంటి వాడను, నేను సమస్తాన్ని కాల్చివేస్తాను, నేను అగ్ని వంటి వాడనయ్యా అని దేవుడు పరిచయం చేసుకుంటే అగ్నియే దేవుడు అని వాళ్ళు రాసేస్తారు. అగ్ని దేవుడు, గాలి దేవుడు. తర్వాత అయ్యా నేను సూర్యుని వంటి వాడను, సూర్యుడు లోకానికి ఏ విధంగా అందరికి వెలిగిస్తుందో నేను కూడా మీకు అందరికి వెలిగిస్తానయ్యా అని దేవుడు చెప్తే సూర్యుడే దేవుడు. ఆ రాసుకున్న మాటలు వాస్తవమే, దేవుడు చెప్పిన మాటలు వాస్తవమే, అవన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి కూడా వాస్తవమే. కానీ వాళ్ళు అర్థం చేసుకుంటూ చిన్న మిస్టేక్గా అర్థం చేసుకున్నారండి. ఈ గాలి దేవుడు కాదు, గాలిని సృజించిన వాడు దేవుడు, దేవునికి స్తోత్రం కనుక. ఈ సూర్యుడు దేవుడు కాదు, సూర్యుడిని సృజించిన వాడు దేవుడు, దేవునికి స్తోత్రం కనుక. అగ్ని దేవుడు కాదు, అగ్నిని సృజించిన వాడు దేవుడు. కనుక వాళ్ళు తల్లకిందులుగా ఉండి తపస్సు చేసినప్పుడు దేవుడు చెప్పిన మాటను వాళ్ళు రాసుకున్న మాట వాస్తవమే, కానీ అది వారికి తప్పుగా ఊహలో వచ్చి తప్పు వచనం రాసుకున్నాడు. కనుకనే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము ఒకసారి తీయండి, అక్కడ ఒక మాట ఇలా కనబడుతుంది మనకు. అందరు తీశారండి? 6వ వచనం 4:6 ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికి తండ్రి అయిన దేవుడొక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎఫెసు సంఘానికి పౌలు గారిని పంపించినప్పుడు పౌలు గారితో ఈ మాట రాయిస్తున్నాడు. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిలో ఉన్నాడన్నాడా, కొందరిలో ఉన్నాడన్నాడా? అందరిలో ఉన్నాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు. కనుక దీనికి ఇంకొక వచ్చిన భాగం కూడా, యేసుప్రభు లోకములో ఉన్నప్పుడు గాలిని గురించి మాట్లాడతాడు చూడండి. గాలి ఎక్కడ పుట్టునో ఎక్కడి నుంచి వచ్చునో నీకేమైనా తెలియనా? నువ్వు దాని శబ్దము విందువు గాని దాన్ని నువ్వు చూడవు అన్నాడు యేసు ప్రభువు నికోదేముతో చెబుతున్న మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం అండి. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆయన ఈ మాట ఒక పండితుడితో చెప్పుతున్నాడు.
పండితునితో చెప్పుతున్నాడు. చూడండి 8వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఈ మాట చెప్పుతూ, గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడనెను. అంటే గాలి ఏ విధంగా ఎక్కడికి వెళ్ళి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. అది మనకు తగిలినప్పుడు చల్లగా అనిపిస్తుంది, కానీ దాని శబ్దం మాత్రం మనకు వినబడుతుంది. కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. కనుక దేవుడు కూడా ఒక్కొక్కసారి అతడు గాలిలాగా వచ్చాడట. గాలి, నేను గాలి వంటి వాడను. గాలి ఏ విధంగా అదృశ్యంగా ఉంటుందో నేను కూడా అదృశ్యుడుగా ఉన్నాను, అంతటా ఉన్నాను, అందరిలోనూ ఉన్నాను, అందరిలో వ్యాపించి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు గాలి లేని చోటు ఎక్కడ చెప్పండి? భూమి మీద ఎక్కడైనా ఉన్నదా గాలి లేని చోటు? గాలి అంతటా ఉన్నది, అంతటా ఉన్నది. ఆ గాలి లేకపోతే మనం బ్రతకలేం. ఒకసారి నీ ముక్కు మూసుకొని ఒక 5 నిమిషాలు మూసుకోండి. ముక్కు రెండు మూసుకొని 5 నిమిషాలు మూసుకోండి అన్నారు. ఏమైతుంది? మూసుకొని పట్టుకోరాదండి. ఒకసారి గట్టిగా మూసుకోండి, గట్టిగా మూసుకొని పట్టుకోండి. 5 నిమిషాలు ముక్కును రెండు మూసుకోండి. ఏమైపోతుంది? ముక్కు నోరు మూసుకుంటే 5 నిమిషాలకు మనం ఆ గాలి ఆడకుండా చచ్చిపోతాం. అంటే గాలి మనకు ఎందుకు దేవుడు ఇచ్చాడంటే అందులో జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. ఆ జీవము దేవుడి దగ్గర నుంచి నీకు వచ్చింది కనుక నీలో ఆయన వ్యాపించి ఉన్నాడు అంటున్నాడు. గాలికి ఏ విధంగా ఒక రూపం ఆకారం లేదో నీలో ఉన్న ఆత్మకి ఏదైనా రూపం ఉన్నదా, ఆకారం ఉందా? నీ ఆత్మ రూపం, నీ ఆత్మకి ఏ రూపం ఉన్నదో ఇప్పుడు చూసుకున్నావా? నీలో నివసిస్తున్న ఆత్మకు ఏ రూపం ఇప్పుడు చూసుకున్నావా? కనబడ్డదా నీకు? నీ ఆత్మని కనబడతలేదు, ఈ శరీరం మాత్రం కనబడుతుంది ప్రతి మనిషికి. కానీ ఆ శరీరాన్ని ఆత్మను కలిపేదే ప్రాణం అనే జీవ వాయువు. దేవునికి స్తోత్రం కలుగును. ఆ జీవవాయువు నీలో లేకపోతే నువ్వు మనిషి అనరు, నిన్ను శవము అంటారు. కనుక నేను అందరిలో వ్యాపించి ఉన్నానంటే దేవుడు మనకు జీవమిచ్చి వాయువునిచ్చి మనల్ని బ్రతికిస్తున్నాడు. నీలో నాలో ఉన్న జీవమంతా ఆయనదే. కనుకనే అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 24లో ఆ మాట చెప్తాడు. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనంలో 25వ వచనం చదువుతున్నా, 24, 22 చదువుతున్నా. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక ఆయనకేదైనా కొదవగా ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు అన్నాడు. ఆయనకి ఏదైనా కొదవగా ఉన్నట్లు నీ చేత సేవించబడతాడా దేవుడు? ఆయనే అందరికీ అందించగల దేవుడు తప్ప నీ ద్వారా ఆయన ఏమి కోరుకోడు. జగత్తును అందలి సమస్తమును సృష్టించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి నీ ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములో ఆయన నివసింపడు. ఆయన అందరికీ ఊపిరిని జీవమును సమస్తమును దయచేసిన వాడు. ఇప్పుడు నీ ఊపిరి ఎక్కడున్నదో చెప్పండి, నీ జీవం ఎక్కడున్నదో చెప్పండి. తెలుసుకుంటావా? నీవు కనుగొంటావా నీ జీవాన్ని, నీ ఊపిరిని? దాని బరువు ఎంత, దాని ఎత్తు ఎంత, దాని పొడుగు ఎంత తెలుసుకుంటావా?
అది నీకు తెలిసింది కాదు. కనుకనే ఆయన గాలి వలె నీలో జీవాన్ని ఇచ్చాడు కనుక జీవం ఉన్నంత వరకే నీవు బ్రతుకుతున్నావు. ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడట. దీనిని మన భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞానం కలిగిన వారు, కొంతమంది పండితులు గాలియే దేవుడు అన్నారు. ఈ భూమి మీద విసిరే గాలి దేవుడు కాదు బాబు. ఈ భూమి మీద విసిరే గాలిని సృజించిన వ్యక్తి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగు. నీలో ఉన్న గాలిని సృజించిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక అలా రాసుకున్నారు, వాటికి పేర్లు పెట్టుకున్నాడు, గాలి దేవుడు అని. తర్వాత అగ్ని దేవుడు అన్నాడు కదండి. అగ్ని దేవుడు. అగ్నికి ఎలాంటి కలుషము అంటకుండా సమస్తాన్ని కాల్చివేసేకి అగ్నికి ఉన్న స్వభావం. అగ్నికి ఎలాంటి మలినం అంటకుండా అన్నింటిని కాల్చేస్తుంది అగ్ని. కనుక నేను కూడా సమస్తాన్ని కాల్చివేయగలవాడను, నాకు ఎలాంటి కల్ముషం అనేది లేకుండా ఉన్నవాడను. అగ్ని ఎంత పవిత్రంగా ఉంటుందో నేను అంత పవిత్రంగా ఉన్నవాడను అని పరిచయం చేసుకున్నాడు. కనుకనే మన పూర్వీకులు అగ్నియే దేవుడు, అగ్గి దేవుడు అని, అగ్గికి ఒక దేవుడు అని పేరు పెట్టి మంచిదే వారు పెట్టింది కూడా. అది మన పరిశుద్ధ గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. మొట్టమొదటిసారిగా దేవుడు మోషేకు ప్రత్యక్షమైనప్పుడు, మోషేని కొండ మీదికి రమ్మన్నప్పుడు, ఆ కొండ మీదికి దేవుడు దిగి వచ్చినప్పుడు ఏ విధంగా దిగి వచ్చాడట? దహించు అగ్ని వలె ఆ కొండ మీదికి దిగి వచ్చాడు అన్నాడు. నిర్గమకాండం తీయండి. ఇప్పుడు 24వ అధ్యాయంలోకి రండి. నిర్గమకాండము 24వ అధ్యాయంలోకి వస్తే అక్కడ కనబడుతుంది, ఒక అద్భుతమైన మాట మనకు దొరుకుతుంది. 17వ వచనం చదువుతున్నా. 24:17. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. దేవుడి యొక్క మహిమ ఏ విధంగా అగ్ని వలె ఆ కొండ మీదికి దిగి వచ్చాడట. కనుకనే ఎబ్రీ పత్రిక 12:29లో కూడా దానికి పౌలు గారు ఆ పత్రిక, ఎబ్రీలకు పత్రిక రాస్తూ అక్కడ చెప్పబడ్డ మాటని మళ్ళీ పౌలు గారు ఎబ్రీ పత్రికలో చెప్పుతున్నాడు. 12:29లో అది మనం స్క్రీన్ మీద కనబడుతుంది మన వెనకాల. 12:29లో కదండి. ఎబ్రీ పత్రిక 12:29లో అదేం కనబడుతుంది? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అన్నాడు. కనుక దేవుడు దహించు అగ్నిగా ఉండి ఆయన దర్శనమిచ్చాడు, ఒక ఆకారాన్ని ఇచ్చాడు. తనకు ఏందట? ఎలాంటి పాపం లేకుండా, కల్మషం లేకుండా పరిశుద్ధుడుగా, అగ్ని ఎంత పరిశుద్ధంగా ఉంటుందో నేనంత పరిశుద్ధుడుగా ఉన్నానని చెప్పుకోవడం కొరకు దేవుడు అగ్ని రూపంగా కనబడ్డాడు. కనుక అగ్నియే దేవుడు అని మనోళ్ళు రాసుకున్నారు. మూడవదిగా సూర్యుడు దేవుడు అంటే సూర్యుడే దేవుడు అనుకున్నారు మనం. సూర్యుడే దేవుడు అనుకున్నాం. వాస్తవమే, వారు అనుకున్నది వాస్తవమే, దేవుడు కనబడ్డది వాస్తవమే. మన పరిశుద్ధ గ్రంథములో కూడా దేవుడు నేను సూర్యుడునై ఉన్నాను అన్నాడు. 84వ కీర్తన 11వ వచనంలో, కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వచనములో అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. చూడండి మీరు. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును.
దేవుడు సూర్యుడుగా ఉన్నాడు, సూర్యుడుగా ఉన్నాడు. అంటే ఈ కనబడే సూర్యుడు కాదు, ఈ సూర్యుడిని ఒకరోజు దేవుడు మన కొరకు సృజించాడు, ఈ భూగ్రహంలో సృజించాడు. ఈ సూర్యుడు ఈ లోకానికి ఏ విధంగా వెలుగై ఉన్నాడో, విశ్వానికి వెలిగించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే దేవుడైన యెహోవా, సూర్యుడు కేడమై ఉన్నాడు అన్నాడు. దానికి అదే కీర్తన 19వ కీర్తనలో కూడా చూడండి ఒకసారి రండి. ఎక్కడ కూడా ఒక వచన భాగాన్ని గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంలో. కీర్తనల గ్రంథము 19వ కీర్తనలో కూడా ఆయన ఒక మాటని ఇక్కడ కూడా రాసి ఉంచాడు. 4వ వచనం చదువుతున్నాను, 19:4. వాటి కులమానులు భూమి అందంతట వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరుగెత్తను ఉల్లాసించున్నట్టు తన పథమునందు పరుగెత్తను ఉల్లాసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. సూర్యుడు ఏ విధంగా ఈ దిక్కు ఉదయించి ఈ దిక్కు అస్తమిస్తాడో, ఆయన విశ్వాన్ని తిరిగి వస్తుంట మొత్తం అంత. సూర్యుడు పోల్చి అందుకని ఆయన సూర్యుని గుడారం వేసెను అంటున్నాడు. కానీ ఇక్కడ సూర్యుడు ఎవరయ్యానంటే మన యేసయ్యకు మరి యొక్క పేరు నీతి సూర్యుడు అని పేరుంది. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనంలో మన యేసయ్యకు మరి యొక్క పేరు నీతి సూర్యుడు అని అతని పేరు ఉన్నది. చూడండి, మలాకీ 4 అధ్యాయము 2వ వచనం చదువుతుంది. అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేసినట్టు గంతులు వేయుడి. దేవునికి స్తోత్రం కలుగును. కనుక దేవునికి మరి యొక్క పేరు నీతి సూర్యుడు. అంటే ఇలాగూ మన పూర్వీకులకు ప్రత్యక్షమైనప్పుడు వారు రాసి అర్థం చేసుకున్న విధానంలో చిన్న మిస్టేక్ ఉన్నది. కనుక గాలి దేవుడు అంటే ఈ లోకం ఉన్న గాలిని సృజించిన వ్యక్తి దేవుడు. ఆయన అగ్నిదేవుడు అంటే ఈ అగ్ని కాదు, మన దేవుడే. పాపం ఏమాత్రం కల్ముషం లేకుండా ఆయన పరిశుద్ధుడుగా ఉన్న అగ్నంత పరిశుద్ధుడుగా ఉన్నట్టు కనపరుచుకున్నాడు. తర్వాత ఆయన సూర్యుడై ఉన్నాడు, విశ్వానికే వెలుగై ఉన్నటువంటి సూర్యుడు. ఈ సూర్యుడు మనకి ఈ భూగ్రహానికి మాత్రమే వెలిగిస్తున్నాడు. కానీ మన యేసయ్య విశ్వలోకానికి వెలిగిస్తున్నాడు, సూర్యుడిగా ఉన్నాడు. కనుకనే యేసయ్య చెప్పిన మాట, ఒక మాటని మనం గుర్తు చేసుకుంటే, నేను లోకమునకు వెలుగును అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం అందరికీ 12వ వచనం అనుకుంటాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగు. మన దేవుడు లోకానికే వెలుగుగా వచ్చాడు. చీకటిలో ఉన్న వారిని విడిపించడం కొరకు వెలుగుగా వచ్చాడు. మరణంలో ఉన్న వారిని విడిపించి వారికి జీవం ఇయ్యడం కొరకు జీవాధిపతిగా వచ్చాడు. కనుక యేసయ్య రాక మునుపు 2000 సంవత్సరాల క్రితము మానవులు దేవుణ్ణి వెతుకుచున్నారు కానీ వారు దొరకకుండా రకరకాల పక్షులను, జంతువులను, పురుగులను మనుషుల రూపాలతో చేసి వారు పూజించే అటువంటి వారు, వారికి మొక్కే అటువంటి వారు. కనుక దేవుడు అది చూసి 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 అయ్యో ఇక నా ప్రజలు నా వైపు చూడడం లేదు, నేను వాళ్ళకి దూరం అయిపోయాను, పాపాన్ని బట్టి దూరం అయిపోయాను. కనుక మొదటగా నేను మధ్యవర్తిగా వెళ్ళి వారి పాపములకు క్షమాపణ కలిగే విధంగా నేను చెయ్యాలి.
వారి పాపములకు క్షమాపణ కలిగితే వారి హృదయాలకు ఉన్న చీకటి పోతుంది, వారి కళ్ళకు ఉన్న చీకటి పోతుంది. అప్పుడు వారిని నేను చూడగలుగుతారు, ప్రత్యక్షపరచగలుగుతారు అని దేవుడు గత 2000 సంవత్సరాల క్రితము ఆ విధంగా ప్రత్యక్షపరచబడ్డ దేవుడు ఇప్పుడు ఒక మానవ శరీరమును ధరించుకొని ఈ భూమి మీదికి రావలసి వచ్చింది. ఎందుకంటే ఈ లోకానికి రావాలంటే మానవుడుగానే రావాలి, ఈ మట్టి దేహముతోనే రావాలి, రక్త మాంసములు గల దేహంతోనే ఈ భూమి మీదికి రావాలి. ఇంకా వేరే గ్రహాలకు వెళ్ళేటప్పుడు, విశ్వంలో వేరే ప్రపంచాలకు వెళ్ళేటప్పుడు ఈ దేహంతో వెళ్ళలేరు. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరం అన్నాడు కనుక ఈ రక్త మాంసముల దేహంతో ఈ భూమి మీద మాత్రమే బ్రతకగలుగుతాము. కనుకనే యేసయ్య తన రక్తాన్ని, తన శరీరాన్ని భూమి మీద దారబోసి ఆయన చనిపోయి ఇంకా లేచిన తర్వాత మళ్ళీ అన్ని లోకాలకు ఆయన సంచారం చేయడానికి ఆత్మ శరీరమును మళ్ళీ ధరించుకొని, మహిమ శరీరాన్ని ధరించుకొని ఆయన లేచాడు. కనుక ఈ భూమి మీద ఉన్నటువంటి దేవునికి దూరమైపోయిన మానవుణ్ణి తిరిగి మళ్ళీ దేవుని దగ్గరకు చేర్చుకోవడం కొరకే ఆయన ఈ భూమి మీదకి మధ్యవర్తిగా వచ్చాడు. దేవునికి నరునికి మధ్యవర్తిగా వచ్చి తన ప్రాణమును దారపోశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ వచన భాగం చూడండి, మూల వచనంలోకి రండి. ఇప్పుడు తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మూల వచనం 5వ వచనం చదువుతున్నాను కనుక ఇప్పుడు 6వ వచనం చదువుతున్నాను. ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమైందట ఆయన ఇక్కడ చేసిన పని ఏంటిది? ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడి ఉన్నది. యుక్త కాలములు అంటే చాలా కాలాలలో, తరాలలో, యుగాలలో ఆయన భూమి మీదకి నరుడుగా వస్తాడు, మరణిస్తాడు, మళ్ళీ తిరిగి లేస్తాడని చాలా కాలాల నుంచి ఆయన దాని గురించి ప్రజలకు, అనేకులకు తెలియజేసుకుంటూనే వస్తున్నాడు. కనుక అందరి కొరకు అన్నాడా, కొందరి కొరకు అన్నాడా? అందరి కొరకు. అంటే మానవుల ఈ భూమి మీద ఉన్నటువంటి 7 ఖండాలలో ఉన్న మానవ జాతిని మళ్ళీ దేవునికి సమాధానపరచుకోవాలని, మళ్ళీ దేవుని వారి ఉన్న పాపమును తీసివేసి, ఆ గుడ్డితనమును తీసివేసి వారికి మళ్ళీ వెలిగించి, వారికి పాప నుంచి విడిపించి పరిశుద్ధులుగా చేయాలంటే ఆ పరిశుద్ధత చేసేది ఒకే ఒకటి, యేసయ్య రక్తం. ఆ దేవుని రక్తము మానవునికి అవసరమై ఉన్నది. దేవుని శరీరము మానవునికి అవసరమై ఉంది. కనుక దేవుని రక్తము, దేవుని శరీరాన్ని ఈ భూమి మీద మానవుడు, ఏ మానవుడైతే ఆయనను దేవుడిగా స్వీకరించి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగుతాడో వారు మళ్ళీ దేవుని స్వరూపంలోకి వస్తారు, దేవుని పోలికలోకి వస్తారు. ఎందుకంటే దేవుని స్వరూపములో, దేవుని పోలికలో ఆదాము సృజించబడ్డాడు కదా. ఆ స్వరూపము, ఆ పోలిక పోయింది ఆ పండు తీయడాన్ని బట్టి. మళ్ళీ తిరిగి దేవుని స్వరూపము, దేవుని పోలిక మానవునికి రావాలి అని అంటే తినవలసిన పండు, తినవద్దన్న పండును తిని పాపాన్ని, మరణాన్ని తెచ్చాడు గనక దానికి బదులుగా మానవుడు తినడానికి దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క శరీరము అవసరమై వచ్చింది. అది పాపము లేనిదిగా, పాప రైతుడుగా ఆయన ఈ లోకానికి రావలసి వచ్చింది. పాప రైతుడుగా వస్తేనే అది పరిశుద్ధ పరచబడుతుంది మనం. కనుక ఆయన కూడా మన లెక్కనే ఒక స్త్రీ, ఒక పురుషుని కలయిక వల్ల పుడితే మొదటి మనుషుడు, మొదటి స్త్రీనే
పాపములో పడిపోయారు కనుక ఆ పాపము ఆ బీజం ఆ రక్తంలో ఉంది కనుక ఆ రక్తంతో మరి ఒకడు పుడితే మళ్ళీ పాపే పుడతాడు కనుక పరిశుద్ధుడు పుట్టాడు కనుక ఏమాత్రము భూమి మీద మానవుని కలయిక లేకుండా కేవలము దేవుని ఆత్మ ద్వారా ఆ మరియమ్మకు గర్భం ధరించి ఆ గర్భంలో ఒక శరీరాన్ని తయారు చేసి ఆ దేవుని ద్వారానే ఆ పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన పుట్టబడి ఈ లోకానికి పరిశుద్ధుడుగా వచ్చాడు గనుక ఆ పరిశుద్ధుని రక్తము పరిశుద్ధుని శరీరము ఈ భూమి మీద ఉన్న సకల మానవ జాతి అంతరికి పాపక్షమాపణ తీసేసి మళ్ళీ దేవుని పోలికలోకి మానవుణ్ణి తీసుకెళ్లడం కొరకే ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుకనే గలతీ పత్రికలోకి రండి. ఒక 2 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం మొదటిగా చదువుదాము. గలతీ పత్రిక 3:27లో ఈ యొక్క మాటని మనం చదువుకుందాం. చూడండి, 26-27 చదువుతున్నాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. మనము దేని వలనట? మొదటిగా ఏం చెప్పాడు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి మనమందరం దేవుని కుమారులముగా స్వీకరించబడ్డాము, దేవుని పిల్లలుగా ముద్ర వేయబడ్డాం. విశ్వాసం ఒక్కటే ఉంచడం కాదు, విశ్వాసం తర్వాత రెండవది ఏంటిదనంటే బాప్తిసము. ఈ బాప్తిసం ఎప్పుడైతే మనము తీసుకుంటామో మన జన్మ పాపము నుంచి విడుదల కలుగుతుంది. ఈ దేహము జన్మ పాపముతో పుట్టింది కనుక ఈ జన్మ పాపము నుంచి విడుదల కలుగుతుంది బాప్తిసం వల్ల. ఈ జన్మ పాపము సంబంధమైన దేహం చచ్చిపోయి దీని స్థానంలో క్రీస్తు అనే దేహాన్ని మనము ధరించుకుంటున్నాం. క్రీస్తు దేహాన్ని మనము ధరించుకుంటున్నాము. ఎలా ధరించుకుంటున్నాము? బాప్తిసం పొందిన తర్వాత మనకు ఆయన శరీరాన్ని మనం భుజిస్తున్నాము, ఆయన రక్తాన్ని మనం తాగుతున్నాము కనుక ఆ శరీరాన్ని, యేసయ్య శరీరాన్ని ధరించుకొని యేసయ్య రక్తాన్ని తాగడాన్ని బట్టి మనము దేవునికి కుమారులముగా కుమార్తెలముగా దేవుని పిల్లలముగా చేయబడగలుగుతున్నాము. కనుక క్రీస్తు పోలికగా మనము దేవుని పోలికగా మనము మార్చబడుతున్నామండి. మనము ఏదైనా తోటలో ఆదాము ఏ విధంగా దేవుని పోలికలో సృజించబడ్డాడో మళ్ళీ మనము దేవుని పోలికలో దేవుని స్వరూపంలోకి మార్చబడుతున్నాము. ఆ గలతీ 4:19 చూడండి. ఇప్పుడు గలతీ పత్రిక 4:19లో ఆ విషయాన్ని మళ్ళీ పౌలు గారు ఇక్కడ రాస్తున్నాడు. 4వ అధ్యాయం 19వ వచనంలో, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పరచబడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునది. చూశారండి, క్రీస్తు స్వరూప్యము మీ అందు ఏర్పరచబడు వరకు నాకు మరలా ప్రసవ వేదన పడుచున్నదని పౌలు గారు బాధపడుతూ రాశాడు గలతీయులకు. దేవుని పిల్లలైన మనము దేవుని క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి, దేవుని పోలికలోకి మార్చబడాలి. కనుక ఆ ఏదైనా తోటలో ఆదాము అవ్వలోకి మధ్యలో సాతానుడు దూరి వారిద్దరిని విడగొట్టాడు, ఎడబాపాడో ఆ యొక్క మానవుడు దేవునికి దూరమైపోయిన మానవుణ్ణి తిరిగి దేవునికి దగ్గర చేయడానికి ఈయన మధ్యవర్తిగా వచ్చి మళ్ళీ ఆ బంధాన్ని కలిపారు. దేవునితో మనకున్న బంధాన్ని కలిపారు. ఆత్మస్వరూపిగా సృజించబడ్డాడు ఆదాము కనుక మనం ఒకప్పుడు శరీర స్వభావం కలిగిన వారం అయ్యాము. మళ్ళీ ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తము శరీరానికి మనం ఏ శరీరం అంటే ఇది ఆత్మస్వరూపిగా మనము తయారైతున్నాము, దేవుని పోలికగా తయారైతున్నాము, దేవుని యొక్క స్వరూపముగా తయారైతున్నాము. అది మనల్ని దేవుని పోలికలోకి
దేవునితో కలిగే సంబంధం మళ్ళీ మనకు ఇయ్యడం కొరకే యేసయ్య మధ్యవర్తిగా నీకు నాకు మీ భూమి మీద ఉన్న మానవ జాతి అందరికీ మధ్యవర్తిగా వచ్చి ఆయన మనని మళ్ళీ దేవునికి దగ్గర చేసి దేవుడు ఎవరో మనకు తెలిసే విధంగా చేశాడు. దేవునికి స్తోత్రం కనుగొని ఒకరోజు అందుకే యేసుప్రభు భూమి మీద ఉండగా, అయ్యా నాకు తండ్రిని కనపరచవా అని అడుగుతాడు ఫిలిప్పు గారు. యేసయ్యను ఏమడుగుతాడు? మాకు తండ్రిని కనపరచవా అని అంటాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు? అయ్యో ఫిలిప్పు, ఇంతకాలం నేను మీ మధ్యలో ఉన్నాను కదా, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు నీకు అనిపించలేదా? తండ్రి నేను ఏకమై ఉన్నాం కదా అని అంటాడు. చూడండి ఆ వచన భాగాన్ని ఎంత అద్భుతంగా ఉంటుందో. యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నా. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండి నీవు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుతున్న మాటలు నాయంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయిచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల విషయమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. దేవునికి స్తోత్రం కలుగును. తండ్రి నేను ఏకమై ఉన్నాము. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినాము. తండ్రి నేను ఒక్కటే. నువ్వు తండ్రి చూసిన ఎలా అడుగుతున్నావు నన్ను అని ఆయన భూమి మీదకి రాక మునుపు ఆయన తండ్రిలో ఏ విధంగా ఉన్నాడో ఆ విషయాన్ని గుర్తు చేసి చెబుతున్నాడు ఫిలిప్పు గారికి. కనుక దేవుని పిల్లలారా, యేసయ్య భూమి మీదకి రాకపోతే మానవునికి దేవునితో దగ్గరికి చేరే, దేవుని రాజ్యమునకు చేరే, దేవునికి దగ్గర చేరే బంధము దొరికేది కాదు. ఆయన వచ్చిండు కనుకనే మన కన్నులు తెరవబడ్డాయి, మన హృదయము తెరవబడ్డది, మనము దేవుణ్ణి చూస్తున్నాము, దేవునితో మాట్లాడుతున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మన హృదయము వెలుగుమయమైపోయింది. ఇప్పుడు మన హృదయానికి ఏమొచ్చింది? వెలుగు వచ్చి, చీకటి కాస్త పోయి వెలుగు వచ్చేసింది. మనం వెలుగులో నడుస్తున్నాము, వెలుగులో జీవిస్తున్నాము, వెలుగుతో అన్యోన్య సావాసం కలిగి ఉన్నాము. అంటే మనం దేవునితో సావాసం కలిగి నడుస్తున్నాము, దేవుని పిల్లలముగా చేయబడ్డాము. దేవునితో రేపు ఈ దేహాన్ని విడిచిన తర్వాత మన ఆత్మ దేవుని రాజ్యంలో ఉంటుంది, దేవునితో యుగ యుగాలు ఉంటుంది. 1000 ఏళ్ల నీతి పరిపాలనలో మనం ఉంటాం భూమి మీద. మనమంతా ఇప్పుడు దేవుని రాజ్యమునకు వారసులం అయిపోయాము, దేవుని పిల్లలమైపోయాము. అందుకొరకే దేవుని పిల్లలు కావడం కొరకే యేసయ్య మధ్యవర్తిగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన రాకపోతే మన దేవుని పిల్లలకు మన పాపము వల్ల వచ్చు జీతం కనుక మన సర్ప సంతానము అనేటు, మనము సర్ప సంతానము అనేటువంటి. కానీ ఆ నిందను తీసేసి ఆయన మధ్యవర్తిగా వచ్చి మన దేవుని పిల్లలుగా చేసి దేవుని పట్టణానికి, దేవుని రాజ్యానికి వారసులుగా చేయడానికి ఆయన మధ్యవర్తిగా వచ్చిండు కనుక మనకొక్కటే నిరీక్షణ, మనము దేవుని సంతానము, దేవుని పిల్లలము. దేవుని రక్తాన్ని తాగుతున్నాం, దేవుని శరీరాన్ని తింటున్నాం, దేవుని మాటలు మనకు దొరికాయి, దేవుడు మనకు దొరికాడు కనుక మనము ధన్యులము. ఆ ధన్యత కలిగి మన విశ్వాస జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ మన భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.